రామ్‌దాస్ ఈ క్లాక్స్‌ని ఇంటర్ కనెక్ట్ జేసి, ఈ టైమ్ జోన్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్‌ని పర్ఫెక్ట్‌గా రికార్డ్ జేస్తాడు. ఎందుకంటే టైమ్ మెషిన్ వరల్డ్‌లో ఏ ప్లేస్‌కి అయినా వెళ్ళేలాగా డిజైన్ జేశారు. ఇన్‌పుట్‌కి, 'కల్కిలో' కొన్ని ఎలిమెంట్స్‌కి కొన్ని ప్యారలల్స్ చెప్తాను. 'కల్కిలో' కమాండర్ మానస్ రూమ్‌లో ప్రీషియస్ కలెక్షన్స్ ఉంటాయి. లైక్ తిరుమల వెంకటేశ్వర స్వామి కిరీటం, హంపి నరసింహస్వామి వారి విగ్రహం, ఒక గద అండ్ ఇలా చాలానే ఉంటాయిలెండి. 'ఆదిత్య 369లో' ఇలానే విలన్ దగ్గర ప్రీషియస్ కలెక్షన్ ఉంటుంది. ఈ 2 ప్యారలల్స్ నాకెందుకో సంగీతం గారివే అని ఎగ్జాంపుల్‌కి 'శ్రీకృష్ణదేవరాయ' క్యారెక్టర్ ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్‌ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోయినప్పుడు, ప్రశ్నలడిగేటప్పుడు, కోపమొచ్చినప్పుడు ఇలా ప్రతి ఎమోషన్ రియాక్షన్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తోనే క్యారీ చేస్తుంది ఈ క్యారెక్టర్. అందుకే 'రామ్‌దాస్' 1990స్‌లో వరల్డ్‌లో ఉన్న ఫాస్టెస్ట్ టెక్నాలజీ అయిన రాకెట్స్ ఫాస్ట్‌గా మూవ్ అవ్వటానికి యూజ్ చేసిన సైన్స్ టెక్నాలజీని రెఫరెన్స్‌గా తీసుకొని 'ఆదిత్య 369' లైట్ కంటే ఫాస్ట్‌గా ట్రావెల్ అయ్యేలాగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. వీక్షకులకు ఒక విజ్ఞప్తి. వీడియో ఆర్ ఇమేజెస్ క్వాలిటీ లేకపోతే తిట్టుకోకండి. 1991 ఫిల్మ్ అవ్వటం వల్ల సోర్స్ సరిగ్గా దొరకలేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వమని నా మనవి. ఒక్కొక్క డీటెయిల్‌ని అనలైజ్ చేసి నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో తెలుసా? నాయకుడు మూవీ స్టార్టింగ్‌లో టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు ప్రొఫెసర్ రామ్‌దాస్ ఇంట్లో కొన్ని వాల్ క్లాక్స్ అదే గోడ గడియారాలు ఉంటాయి. ఫస్ట్ ఇవి జస్ట్ ఎలక్ట్రిక్ క్లాక్స్ ఏమో అనుకున్నాను. కానీ కాదు. ఈ వాల్ మీద ఉన్న క్లాక్స్ అన్నీ డిఫరెంట్ టైమ్ జోన్స్‌ని చూపిస్తా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. రామ్‌దాస్ ఈ క్లాక్స్‌ని ఇంటర్ కనెక్ట్ చేసి ఈ టైమ్ జోన్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్‌ని పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేస్తాడు. ఎందుకంటే టైమ్ మెషిన్ వరల్డ్‌లో ఏ ప్లేస్‌కి అయినా వెళ్ళేలాగా డిజైన్ చేశారు. సో, కాంటినెంట్స్ మధ్యలో ఉండే టైమ్ గ్యాప్‌ని గూడా పర్ఫెక్ట్‌గా కాలిక్యులేట్ జేయాలి. లేదంటే టైమ్ మెషిన్ సెట్ చేసిన ప్లేస్‌కి వెళ్ళినా గూడా, కాంటినెంట్స్ మధ్యలో ఉండే టైమ్ డిఫరెన్స్ వల్ల ట్రావెల్ చేసేవాళ్ళు వెళ్ళాలి అనుకునే పర్టిక్యులర్ మూమెంట్‌కి కొన్ని అవర్స్ ముందుగా వెళ్ళొచ్చు. లేదంటే కొన్ని అవర్స్ వెనక వెళ్ళొచ్చు. సో, ఈ డిఫరెన్స్ రాకుండా టైమ్ జోన్స్ మధ్యలో ఉండే ఎఫెక్ట్‌ని పర్ఫెక్ట్‌గా మీట్ అయ్యేలాగా టైమ్ మెషిన్‌ని డిజైన్ చేశారు. ఇవేం నేను ఊరకనే గాలికి చెప్పట్లేదు. 'కృష్ణకి' టైమ్ మెషిన్ డెమో ఇచ్చేటప్పుడు రామ్‌దాస్ చెప్తారు. ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని. ఆ సీన్‌లోనే సిస్టమ్ స్క్రీన్ మీద వరల్డ్ మ్యాప్ చూడొచ్చు. అండ్ ఇండియాకి టైమ్ సెట్ చేస్తున్నప్పుడు ఏషియా అని కాంటినెంట్ నేమ్ గూడా చూపిస్తుంది. నిజంగా మాస్టర్ మైండ్ గదా! అండ్ ఈ స్టార్టింగ్ టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడే కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్స్ అండ్ రాకెట్ సైన్స్ టెక్నాలజీ ఇమేజెస్ కనపడతాయి మనకి. ఇదేదో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ కోసం రాండమ్ ఇమేజెస్‌ని పెట్టలేదు. వీటికి గూడా మీనింగ్‌ఫుల్ అండ్ లాజికల్ పర్పస్ ఉంది. అదేంటంటే ఐన్‌స్టైన్ రిలేటివిటీ థియరీ ప్రకారం మనం గనక లైట్ కంటే ఎక్కువ స్పీడ్‌తో ట్రావెల్ చేయగలిగితే టైమ్ ట్రావెల్ పాసిబుల్ అవుతుంది. అంటే అర్థమయ్యేలాగా చెప్పాలి అనంటే మన ఇంట్లో లైట్ స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ లోపల జనరేట్ అయిన లైటు గోడ మీద పడేంత స్పీడ్. ఇంకా చెప్పాలి అంటే అంతకంటే స్పీడ్‌గా మనం ట్రావెల్ చేయగలిగితే టైమ్ ట్రావెల్ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ లైట్ స్పీడ్‌కి, ఇమేజెస్‌కి సంబంధం ఏంట్రా అంటారా? అక్కడికే వస్తున్నా. 1991లో అయినా, ప్రెజెంట్ 2025లో అయినా సరే మన వరల్డ్‌లో ఇప్పటి వరకు హ్యూమన్స్ తయారు చేసిన వాటన్నిటిలో ఫాస్ట్‌గా ట్రావెల్ చేయగలిగింది ఒక్క రాకెట్ సైన్స్ టెక్నాలజీ మాత్రమే. 1990స్‌లో అయితే వోయేజర్ 1, 2025లో అయితే నాసా స్పార్కర్ సోలార్ ప్రోబ్. ఇక్కడ సంగీతం గారు టైమ్ ట్రావెల్ పాసిబుల్ అవ్వాలంటే లైట్ కంటే స్పీడ్‌గా ఆదిత్య తిరగాలి గదా! అందుకే రామ్‌దాస్ 1990స్‌లో వరల్డ్‌లో ఉన్న ఫాస్టెస్ట్ టెక్నాలజీ అయిన రాకెట్స్ ఫాస్ట్‌గా మూవ్ అవ్వటానికి యూజ్ చేసిన సైన్స్ టెక్నాలజీని రెఫరెన్స్‌గా తీసుకొని 'ఆదిత్య 369' లైట్ కంటే ఫాస్ట్‌గా ట్రావెల్ అయ్యేలాగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. అందుకే టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు ఇమేజెస్‌లో 'రామ్‌దాస్' స్పేస్ క్రాఫ్ట్స్, రాకెట్స్ అండ్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తా ఉంటారు. అవే మనకి కనపడతా ఉంటాయి. అండ్ ఇందాక నేను చెప్పాను గదా! రిలేటివిటీ థియరీ లైట్ కంటే ఎక్కువ స్పీడ్‌తో ట్రావెల్ చేయాలి అని. 'ఆదిత్య 369' ఇలానే వర్క్ చేస్తుంది. మెషిన్ ఆన్ అయ్యి స్లోగా తిరగటం స్టార్ట్ అయ్యి మాక్సిమం స్పీడ్ పాయింట్‌ని రీచ్ అయ్యి మిషన్ ప్రెజెంట్ టైమ్‌లో నుంచి డిసపియర్ అయ్యే టయానికి ఒక లైట్‌ని జనరేట్ చేస్తుంది. ఎలా అంటే ఒక రాయి రాసుకున్నప్పుడు ఆ యాక్షన్‌కి నిప్పు పుట్టినట్టు. 'ఆదిత్య 369' ఒక మాక్సిమం స్పీడ్‌ని రీచ్ అయ్యి కొన్ని టైమ్ లైన్స్‌ని పెనెట్రేట్ చేసుకుంటూ వేరే టైమ్‌కి వెళ్ళేటప్పుడు ఒక లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డీటెయిల్ అండ్ సైన్స్ నచ్చే నాసా గూడా మన 'ఆదిత్య 369'ని అప్రిషియేట్ చేసింది. ఇది నేను చెప్పట్లేదు. మూవీ డైరెక్టర్ సంగీతం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఈ డీటెయిల్స్ అన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండి పెట్టలేదు. ఒక ఇంట్యూషన్ అండ్ ట్రాన్స్‌లో ఉండి ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టానని సంగీతం గారు చెప్పారు. ఓకే. బానే ఉంది. తెలియక పెట్టిన డీటెయిల్స్ కరెక్ట్ అయిపోయాయి గదా! లక్ కలిసొచ్చిందిలే అనుకుంటున్నారా?
నేనున్నాను గదా! మూవీ టీమ్ తెలిసి పెట్టిన డీటెయిల్స్‌ని మీకు క్లారిటీగా చెప్పడానికి నేను ప్రామిస్ జేసి చెప్తున్నా. 1991 ఎరాలో వచ్చిన మూవీస్‌లో ఇన్ని మైక్రో డీటెయిల్స్ అండ్ కేరింగ్ ఉన్న సినిమాని నేనైతే చూడలేదు. వాటిలో ద బెస్ట్ టాప్ 3 డీటెయిల్స్‌ని ఫస్ట్ చెప్తాను. టైటిల్స్ రోలింగ్ టైమ్‌లో 'రామ్‌దాస్' ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు ఒక బెస్ట్ డీటెయిల్‌ని నోటీస్ చేశాను. 'రామ్‌దాస్‌కి' సైట్ గ్లాసెస్ ఉంటాయి. కానీ ఆయన మైక్రోస్కోప్‌లో చూసేటప్పుడు ఆయన ఐ సైట్ గ్లాసెస్‌ని యూజ్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ మైక్రోస్కోప్‌లో స్కోపిక్ గ్లాస్ ఉంటుంది. సో, స్పెసిఫిక్‌గా ఐ సైట్ గ్లాస్ అక్కర్లేదు. ఇదేదో ఒక్కసారి గాదు. 3-4 షాట్స్ ఉంటాయి 'రామ్‌దాస్' మైక్రోస్కోప్‌ని యూజ్ చేసేది. ప్రతి సీన్‌లో గ్లాసెస్ కిందకైనా ఉంటాయి. లేదంటే తీసి పక్కనైనా పెడతారు గానీ, సైట్ గ్లాసెస్‌తో మైక్రోస్కోప్‌లోకి చూడరు. కానీ రియల్ లైఫ్‌లో ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందికి మైక్రోస్కోప్‌లో చూడటానికి గూడా సైట్ గ్లాసెస్ కావాలి. కానీ 'రామ్‌దాస్' అనే క్యారెక్టర్‌కి అక్కర్లేదు. అందుకే ఈ డీటెయిల్‌ని ప్రతి సీన్‌లో, ప్రతి షాట్‌లో ఇలానే కంటిన్యూ చేశారు. ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా. ప్రొఫెసర్ రామ్‌దాస్ క్యారెక్టర్‌కి ఇన్‌స్పిరేషన్ ఐన్‌స్టైన్. ఐన్‌స్టైన్ రియల్ లైఫ్ లుక్ లైక్ సరిగ్గా దువ్వని చింపిరి జుట్టు, ముక్కు సగానికి జారిపోయిన కళ్ళజోడు, డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా ఐన్‌స్టైన్ నుంచే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. అండ్ రామ్‌దాస్ ఇంట్లో ఆయన ప్రొఫెషన్‌కి తగ్గట్టుగా ఐన్‌స్టైన్‌ది పెద్ద సైజ్ ఫోటో ఒకటుంటుంది. ఈ టెక్నిక్‌ని మోడర్న్ మూవీ మేకింగ్‌లో క్యారెక్టర్ రూమ్ రైటింగ్ అంటారు. ఒక క్యారెక్టర్ ప్రొఫెషన్‌కి తగ్గట్టు, ఆ క్యారెక్టర్ నివసించే రూమ్‌లో ఉండే డీటెయిల్స్‌ని రాయటం అన్నమాట. ఈ డీటెయిల్స్‌ని ఇంత అప్రిషియేట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? మోడర్న్ మూవీ మేకింగ్ నడుస్తున్న ఈ టైంలో గూడా ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో అకౌంట్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని ఎంపీసీ చదువుతూ ఉంటుంది. కానీ 1991లో ఇంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఇంత మైనర్ డీటెయిలింగ్‌ని గూడా కేర్‌ఫుల్‌గా చూసుకున్నారు అంటే మాస్టర్ మైండ్ అని అనాల్సిందే గదా! ద బెస్ట్ డీటెయిల్స్‌లో సెకండ్ వన్. 'సుత్తివేలు' గారి పోలీస్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ. ఈ టైమ్ మెషిన్‌లో 'రామ్‌దాసు', 'హేమావి', 'కృష్ణకుమార్‌వి' మాత్రమే సూట్ కేస్‌లో క్లాత్స్ పెడతారు. కానీ 'సుత్తివేలు' గారి క్యారెక్టర్ అన్‌ఫార్చునేట్‌గా లాస్ట్ మినిట్‌లో టైమ్ మెషిన్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, ఈయనకి మోడర్న్ క్లాత్స్ ఉండవు. ఈ 'కృష్ణదేవరాయ ఎంపైర్‌లో' ఉన్నంత టైం ఆయనకింక పోలీస్ కానిస్టేబుల్ యూనిఫార్మ్‌లోనే ఉంటారు. అండ్ ఆ యూనిఫార్మ్‌తోనే ఫ్యూచర్‌లోకి గూడా వెళ్తారు. ఈ రేడియేషన్ యూనిఫార్మ్ గాకుండా మళ్ళీ ప్రెజెంట్ టైమ్ లైన్‌లోకి 1991కొచ్చేటప్పుడు కానిస్టేబుల్ యూనిఫార్మ్‌తోనే ఉంటారు. దిస్ కైండ్ ఆఫ్ కంటిన్యూటీ డీటెయిల్స్‌ని చూసినప్పుడు డైరెక్టర్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగిపోద్ది. థర్డ్ వన్. రాయలవారి సభలోకి వెళ్ళాక వీళ్ళందరూ పెద్దగా మాట్లాడేటప్పుడు ఒక ఎకో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. డబ్బింగ్ పర్ఫెక్షన్ అన్నమాట. ఒక పెద్ద ఓపెన్ హాల్‌లో మాట్లాడితే సౌండ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అలా డిజైన్ చేశారు. తెనాలి రామకృష్ణ పద్యం చెప్పేటప్పుడు, కృష్ణకుమార్ రాయలవారితో మాట్లాడేటప్పుడు, రాయలవారు సభలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు, ఇలా పెద్దగా మాట్లాడేటప్పుడు డబ్బింగ్‌లో ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ పక్కనే ఉన్న మనుషులతో చిన్నగా మాట్లాడేటప్పుడు ఎక్కువ ఉండదు. వాయిస్ వాల్యూమ్‌ని బట్టి ఎక్కువ లెవెల్‌ని డిజైన్ చేసుకున్నారు. రామకృష్ణ కవి గారు, మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోఫలకంలో ఉన్నదే. ఆశ్చర్యం, అద్భుతం. ఎవరి పరదేశీయుడు? రాయలవారి సభా మండపంలో సాధారణ ప్రజలకి చెప్పులుండవు. ఐ మీన్ ఆ టైంలో అందరికీ చెప్పులు ఉండేవి కాదు గదా! సాధారణ ప్రజలే గాదు, సభా మర్యాదను పాటించి కవి పొంగవులు గూడా పాదరక్షలు ధరించరు సభలో. కానీ కొంతమంది సామంత రాజులు మాత్రమే చెప్పులు వేసుకుంటారు. హేమ అండ్ కృష్ణకుమార్ మాత్రం వాళ్ళ ఫుట్‌వేర్‌తోనే ఉంటారు. ఇదే గాదు, రాయలవారి కాలంలో సంతలో జరిగే సీన్స్‌లో గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జూనియర్ ఆర్టిస్టులు ఎవ్వరికీ గూడా చెప్పులు ఉండవు. ఆ టైంలో చెప్పులు అందరూ వేసుకోకూడదు. అండ్ అంతగా అందుబాటులో గూడా ఉండేవి కాదు. ఇంక బెస్ట్ డీటెయిల్స్ నుంచి నార్మల్ డీటెయిల్స్‌లోకొస్తే నాకు చాలా బాగా నచ్చింది టైమ్ మెషిన్‌లో డీటెయిల్స్. చాలా కేర్‌ఫుల్‌గా చూపించారు ఇవన్నీ. ఈ సీన్‌లో 'రామ్‌దాస్' టైమ్ మెషిన్‌లో ఓల్డ్ డేట్‌ని సెట్ చేసేటప్పుడు క్లియర్‌గా 1991 ఇయర్ నుంచి బ్యాక్ టైమ్ అంతా గూడా పాస్ట్ అని డిస్‌ప్లే చేస్తుంది టైమ్ మెషిన్. ఇలానే టైమ్ మెషిన్ పాస్ట్‌లోకి ట్రావెల్ అయ్యేటప్పుడు పాస్ట్ అని డిస్‌ప్లే చేస్తది. ఎందుకంటే అప్పుడు కండిషన్ బానే ఉంటుంది. కానీ 1526కి వెళ్ళేటప్పుడు అండ్ వెళ్ళాక పాస్ట్ అని చూపించదు. ఎందుకంటే టైమ్ మెషిన్ ట్రబుల్ ఇస్తుంది కాబట్టి. నిజానికి ట్రబుల్ ఇవ్వటం వల్లే 1526కెళ్తారు. అండ్ 1526 నుంచి 2504కి ఫ్యూచర్‌కి ట్రావెల్ చేసేటప్పుడు కూడా టైమ్ మెషిన్ ఫ్యూచర్ అని చూపించదు. ఎందుకంటే టైమ్ మెషిన్ ట్రబుల్‌లో ఉంది కాబట్టి. కానీ ఇక్కడుండే చీఫ్ సైంటిస్ట్‌లు దీన్ని బాగు చేశాక 1991కి తిరిగొచ్చేటప్పుడు ప్రెజెంట్ అని డిస్‌ప్లే చేస్తది. టైమ్ మెషిన్ కండిషన్‌ని బట్టి అది డిస్‌ప్లే చేసే డేటా డీటెయిల్స్‌ని డిజైన్ చేసుకున్నారు బ్రిలియంట్‌గా. 'సురమోదం' సాంగ్‌లో చాలా మంచిగా నాట్యం చేస్తుంది హేమ. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ప్రొఫెషనల్‌గా క్లాసిక్ డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. అందుకే డాన్స్ చేయగలుగుతుంది. ఏదో ఒక్క రోజులో చేసేయలేదు. ఈ సీన్‌లో కిషోర్‌కి చెప్తుంది, "నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను" అని. కృష్ణకుమార్ చాలా చక్కగా తెలుగు గ్రాండ్‌గా మాట్లాడగలుగుతాడు. పద్యాలు గూడా చెప్పగలుగుతాడు. కృష్ణకి తెలుగు మీద పట్టున్నట్టు ముందు నుంచే చూపిస్తారు. "గొళ్ళెము వేసితిరి తాళము మరిచితిరి" అని.
ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను దీని గురించి. ఒళ్ళెము వేసితిరి, కానీ తాళము మరచితిరి. 'కల్కి' మూవీ వెనకమాల ఒక పెద్ద తలకాయ ఉంది. ఆ పెద్ద తల 'కల్కికి' కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చింది. ఆ ఇన్‌పుట్‌కి 'కల్కిలో' కొన్ని ఎలిమెంట్స్‌కి కొన్ని ప్యారలల్స్ చెప్తాను. 'కల్కిలో' కమాండర్ మానస్ రూమ్‌లో ప్రీషియస్ కలెక్షన్స్ ఉంటాయి. లైక్ తిరుమల వెంకటేశ్వర స్వామి కిరీటం, హంపి నరసింహస్వామి వారి విగ్రహం, ఒక గద అండ్ ఇలా చాలానే ఉంటాయిలెండి. 'ఆదిత్య 369లో' ఇలానే విలన్ దగ్గర ప్రీషియస్ కలెక్షన్ ఉంటుంది. ఈ 2 ప్యారలల్స్ నాకెందుకో సంగీతం గారివే అని అనిపిస్తుంది. ఇకపోతే 'రవివర్మ' ఎంట్రీ సీన్‌లో బ్రిటిషర్ ఆర్మీ ఆఫీసర్ కోర్ట్‌లో ఉంటారు. ఇంగ్లాండ్ క్వీన్ విక్టోరియా క్రౌన్ కొట్టేసామని చెప్తాడు. అండ్ ఈ కోర్ట్ లార్డ్ డల్హౌసీదని, ఇది జనరల్ డయ్యర్ వాడిన గన్ అని చెప్తాడు. ఇలా విలన్ ఎంట్రీ అంతా కూడా బ్రిటిష్ థీమ్‌లో సెట్ చేసుకున్నారు. అండ్ ఒక బెస్ట్ థింగ్, రాయలవారి కాలంలో మనకి వినపడే ప్రతి మాట, కనపడే ప్రతి చోటు అప్పటి విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పేలాగా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు గారికి ఉన్న బిరుదులు అండ్ విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రతిబింబించేలాగా రాశారు ఈ లిరిక్స్. ఈ లిరిక్స్‌లో కర్ణాట, ఆంధ్ర, ఉత్కళ అని మెన్షన్ చేస్తారు. అంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగమైన కర్ణాటక, ఆంధ్ర అండ్ ఉత్కళ ప్రెజెంట్ ఒరిస్సా స్టేట్ అనమాట. రాయలవారు పరిపాలించిన 3 రాజ్యాల పేర్లు చెప్తారు. 'మూరు రాయర గండ' అండ్ 'ఆంధ్ర భోజ' అని కూడా కీర్తిస్తారు. ఈ 2 రాయలవారి బిరుదులు. 'మూరు రాయర గండ' అంటే 3 రాజ్యాల రాజులకు మొగుడు అని, 'ఆంధ్ర భోజ' అంటే ఆంధ్ర పితామహ అని అర్థం. మొత్తం లిరిక్స్ మీనింగ్ చెప్తే వీడియో లెంత్ చాలా పెరిగిపోయిద్దిలెండి. ఇంపార్టెంట్ వాటి మీనింగ్స్ చెప్తాను. రాయలవారు ఎక్కువ విరూపాక్ష అనే పదం వాడతారు. దానికి కారణం విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువ పరమశివుడిని విరూపాక్ష అనే పేరుతో కొలిచేవాళ్ళు. విరూపాక్షుడి దయ వల్ల మీ కానీ శ్రీకృష్ణదేవరాయలు విష్ణు భక్తుడు. అందుకే పూజా మందిరంలో శ్రీ మహావిష్ణు విగ్రహం ఉంటుంది. ఈ సీన్‌లో చెలికత్తె రేపు తుంగభద్రా నది ఒడ్డున కలుస్తాను అంటుంది. విజయనగర సామ్రాజ్యంలో నాగరికత ప్రధానంగా ఆధారపడింది తుంగభద్రా నది మీదనే. ఇక్కడ సంతలో కలుస్తాననో, చెరువు గట్టుననో, తోటలో అనో రాయొచ్చు. కానీ తుంగభద్రా నది అని చెప్తుంది. 'సురమదన్' సాంగ్‌లో 'స్పందించే వసంతాల తకజును హంపి శిల్పాల' అని ఉంటుంది. హంపి ఆర్కిటెక్చర్ కూడా విజయనగర సామ్రాజ్యంలోదే. ఇలా రాయలవారి టైంలో కనిపించే సీన్స్‌లో, వాళ్ళ మాటల్లో, పాటల్లో ప్రతి చోట కూడా విజయనగర సామ్రాజ్య దర్పం కనపడేలాగా ప్రతిదీ ఇంటెన్షనల్‌గా డిజైన్ చేసుకున్నారు. ఇలా ఉండాలి డీటెయిలింగ్ అంటే. అండ్ మన బాలయ్య ఈ మూవీలో డబుల్ రోల్‌లో కనిపించారు. ఒక క్యారెక్టర్ నార్మల్ హీరోదే. బట్ అసలైన డిఫికల్ట్ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్. ఒక రాజ్యానికి రాజు హోదాలో, ఒక చక్రవర్తి గాంభీర్యాన్ని, ఔదార్యాన్ని అన్నిటిని కలగలిపి చూపించేలా ఉండాలి ఈ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కంటూ ఒక బాడీ లాంగ్వేజ్‌ని డిజైన్ చేశారు సంగీతం గారు. కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవరాయ నేమ్స్‌లో సిమిలారిటీస్ ఉంటాయి. కానీ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజెస్‌లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి శ్రీకృష్ణదేవరాయ క్యారెక్టర్ ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్‌ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోయినప్పుడు, ప్రశ్నలు అడిగేటప్పుడు, కోపం వచ్చినప్పుడు ఇలా ప్రతి ఎమోషన్ రియాక్షన్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తోనే క్యారీ చేస్తుంది ఈ క్యారెక్టర్. ఒక పక్క టైమ్ మెషిన్ అండ్ టైమ్‌కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డీటెయిల్స్‌ని ఎంత కేర్‌ఫుల్‌గా చూపించారో, మన చరిత్ర అండ్ సాహిత్యాన్ని గూడా అలానే చూపించారు. రెండిటిని ఒకే స్టోరీలో బ్యాలెన్స్ చేయటం మామూలు విషయం గాదు. అండ్ ఇంకా ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎలిమెంట్‌కి వస్తే, పోలీస్ స్టేషన్‌లో బ్రహ్మానందం ఒక వీడియో కాల్ మాట్లాడతారు. ఇది ఇప్పుడు మనం వాడుతున్న వర్చువల్ రియాలిటీ వీడియో కాల్ టెక్నాలజీ. 1991లో టెలిఫోన్స్ మాత్రమే ఉన్నాయి గానీ, ఫ్యూచర్‌లో ఏ స్క్రీన్ డివైస్ సపోర్ట్ లేకుండా ఒక వీడియో అండ్ ఇమేజ్ బైట్ ఎయిర్‌లోనే చూడగలిగేలాగా ఒక టెక్ డెవలప్ అవుతుందని కరెక్ట్‌గా ప్రిడిక్ట్ జేశారు. అండ్ డేటా ప్రైవసీ. ఈ సీన్‌లో సుత్తివేలు గారు మనసులో అనుకున్న మాటలు బయట స్పీకర్‌లో వినబడతాయి. మనసులో అనుకున్నది అనుకున్నట్టు చెప్పేసే టెక్ అని చెప్తారు బ్రహ్మానందం. ప్రెజెంట్ మనం ఉన్న వరల్డ్‌లో ఇలాంటి డివైస్ లేకపోవచ్చు గానీ, మేబీ ఇప్పుడు వాడుతున్న లై డిటెక్టర్స్‌కి ఎక్స్‌టెండెడ్ వెర్షన్ లాగా ఫ్యూచర్‌లో ఇలా మనసులో అనుకున్నది చెప్పేసే టెక్నాలజీ వస్తది. అండ్ 'ఆదిత్య 369' స్టోరీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ ఫ్యూచర్ ట్రావెల్స్ ఎలిమెంట్స్ మెయిన్ అయినా సరే, ఈ మూవీ స్టోరీ సబ్ లేయర్‌లో హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎరాకి ఎంత డిఫరెంట్‌గా ఉందనేది చెప్తుంది. మనం ఎంతగా ఎదిగిపోయాము అండ్ ఎంతగా పడిపోయాము అనేది నేర్పిస్తుంది. రాయలవారి కాలంలో ఎంత ఘాటైన చుట్ట దొరుకుతుందంటే, అది తాగితే కళ్ళు తిరిగి పడిపోయేంత క్వాలిటీ ఉంటుంది. ఇలాంటి లైఫ్‌ని చూసిన మనుషులు 2504 టయానికి స్మోకింగ్ అంటేనే డెత్ సెంటెన్స్ వేసేంత స్థాయికి లైఫ్‌ని దిగజార్చుకుంటారు. ఒకప్పుడు ట్రావెలింగ్ కోసం గుర్రాలు, పల్లకీలు వాడిన మనుషులు ఏరియల్ ట్రాఫిక్‌ని ఫేస్ చేసేంత లెవెల్‌కి ఎదుగుతారు. ఎరాకి మధ్యలో లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా కనపడే ఎలిమెంట్స్‌ని స్టోరీలో సబ్ లేయర్‌గా రాసుకున్నారు. ఇంకా వీడియో ఎండ్ చేసే ముందు ఇందాకేదో గుర్తుపెట్టుకోమన్నాను గదా! గుర్తుందా? 'గొళ్ళెము వేసితిరి తాళము మరిచితిరి' అని.
ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ భలే తమాషాగా ఉంటాయి. ఈ వయోలిన్స్‌ని ఎంత వైలెన్స్‌గా మార్చారు. రాణివారు స్వీట్స్ వద్దనినారు, ఫ్రూట్స్ కావాలనినారు. ఇలాంటి తమాషా డైలాగ్స్‌తో పాటు కరతలామలకం, లవలేశం లాంటి టెక్నికల్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి డైలాగ్స్ ఆయన తప్ప ఎవరు పడితే వాళ్ళు రాయలేరే అని అనుకుంటూనే ఉన్నాను. నేను అనుకున్నట్టుగానే ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది జంధ్యాల గారు. మన తెలుగులో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ రైటర్స్‌లో ఆయన గూడా ఒకళ్ళు. 'అహనా పెళ్ళంట' లాంటి లెజెండరీ మూవీని డైరెక్ట్ చేశారాయన. ఇంకా అది మరి ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఈ వీడియో చేయటానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఇక్కడి వరకు వీడియో చూసారంటే నేను పడిన కష్టం మీకు గూడా తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ కష్టానికి ఒక్క లైక్ అండ్ కామెంట్ వర్త్ అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ జేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.